శంకర్ సినిమాలు కానీ చాలా బెటర్, బట్ డెఫినెట్లీ ఇది అయితే కంబ్యాక్ కాదు శంకర్కి. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం సోలో ఫిలింతో వచ్చి పొలిటికల్ డ్రామాతో తీసుకున్నారు. స్టోరీ సెలెక్షన్ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడో డ్రాబ్యాక్ అయింది. మూవీ అంతా చాలా ఫ్లాట్గా వెళ్తుంది. ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప ఎవ్రీథింగ్ మూవీ గోస్ చాలా ఫ్లాట్గా, అంటే హై మూమెంట్స్ అనేది క్రియేట్ చేయదు. అండ్ కొన్ని ఫైట్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, బట్ ఫైట్ సీన్స్ బాగుంటాయి కానీ రావాల్సిన హైప్ రాదు. అండ్ యాజువల్గా మనకి హీరోని డామినేట్ ఎస్జేశ్వర్ చాలా డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు. రామ్ చరణ్ చాలా బాగా చేశారు, ఎస్జేశ్వర్ చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా హైలైట్ ఉంటాయి. మూవీలో హైలైట్స్ ఏమన్నా ఉంటే వస్తే రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఎస్జే సూర్య అండ్ మన రామ్ చరణ్ ఫేస్ ఆఫ్ సీన్స్. ఇంటర్వెల్ బ్యాంగ్ లేదన్న సాంగ్ తీస్తారు, అది తీసేయడం బెటర్ అనిపించింది మూవీ అయ్యాక. ఇంకొద్ది ఇంకా లెంత్ అయిపోతుంది. అండ్ సాంగ్స్ మాత్రం చాలా గ్రాండ్ ఇయర్గా పెట్టుకున్నారు. దోప్ అనేది చాలా డిఫరెంట్గా తీద్దాం అనుకోండి, దోప్ అనే సాంగ్. అండ్ ఇంకొకటి జరగండి సాంగ్ ఒకటి చాలా గ్రాండ్గా తీస్తారు. అవి విజువల్గా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు తమన్ సాంగ్స్లో మనకు తెలిసింది, ఫస్ట్ రిలీజ్ చేయగానే తిడతాం, 4 రోజుల తర్వాత బాగానే ఉంది అంటాం, సినిమా వెళ్ళిపోయిన తర్వాత లోపల వింటాం. అలాగే నీ పాటలు కూడా అంతే. ఓవరాల్గా సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది. అప్పుడు చాలా బాగా చేశాడు రామ్ చరణ్ అయితే మాత్రం. దాని గురించి ఎందుకు చెప్పలేంటే స్పాయిలర్లు అయిపోతాయని చెప్పి నేను దాని గురించి చెప్పట్లేదు. చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్ అయితే మాత్రం. రామ్ చరణ్ ఒక్క మార్క్ తక్కువ లేదు ఈ మూవీలో. లేదన్న, ఇది డిఫరెంట్. ఇది వినయ్ విజయ రామ అది మాస్, అది బోయపాటి మాస్ యాక్షన్. ఇది శంకర్ పొలిటికల్ డ్రామా. రెండింటికి చాలా డిఫరెంట్ ఉంది. లేవన్న, ఉంటా నేను ఎక్స్పెక్ట్ చేశాను అనుకో, అది వేరే విషయం. ప్రిఫరెన్స్ లేదా? ఎక్కడ ఉందన్న? లారీ అన్నాడా అన్న? షిప్ తీసి లారీ పెడతాను అంతే మరి, అదే రిఫరెన్స్ అన్నాడు ఆయన.